హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసే ఈ వీడియో కొత్త బిల్డింగ్ ఫ్రెండ్స్. ఈ కొత్త బిల్డింగ్ వచ్చేసరికి ముందుగానే నేను ఎక్కడ ఉంది ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్పేస్తాను. ఈ కొత్త బిల్డింగ్ G+1 బిల్డింగు, కింద 2 BHK, పైన 2 BHK, అలాగే ఇంక్లూడింగ్ ఆల్ కప్బోర్డ్స్, ఇంటీరియర్ అంతా కంప్లీట్ చేసే ఈ బిల్డింగ్ అయితే అమ్మకం పెట్టారు. ఆ పక్కన ఉన్న చూడండి, అది ఈ మధ్య కాలంలో గత 4 రోజుల క్రితమే అది గృహప్రవేశం జరిగింది ఫ్రెండ్స్. రెండు ఒకేసారి కట్టారు, కాకపోతే ఆ బిల్డింగ్ ముందుగానే సేల్ అయిపోయింది. ఇది ఇప్పుడు ఇంకా సేల్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఫేసింగ్ నార్త్ ఫేసింగ్, రోడ్డు మీద ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు. రోడ్డు వచ్చేసరికి సిమెంట్ రోడ్డు, అది 33 అడుగులు సిమెంట్ రోడ్డు. క్లియర్గా గమనించండి, డ్రైన్ సదుపాయం కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఫేసింగ్ నార్త్ ఫేసింగ్, ఈ బైక్లో ఉన్న స్పేస్లో ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే బిల్డింగ్లో ఈ పెద్ద గేట్ ఉంది కదా, బిల్డింగ్లో ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు. ఈ ఏరియాలో వాటర్ వచ్చేసరికి బాగుంటుంది ఫ్రెండ్స్, పర్వాలేదు. అలాగే మున్సిపల్ వాటర్ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఈ ఇంట్లోకి వచ్చేస్తుంది. ఎక్కువగా వాడేది ఇప్పుడు మన కాకినాడలో ఒక 80% పీపుల్స్ అందరూ మున్సిపల్ వాటరే ఎక్కువగా వాడకానికి వాడుతున్నారు, అలాగే తాగడానికి కూడా వాడుతున్నారు ఫ్రెండ్స్. ఏరియా కూడా మంచి ప్రైమ్ లొకేషన్. మన కాకినాడ సర్పవరం జంక్షన్ దగ్గర గైగల్పాడు అనే ఏరియా ఉంది కదా, ఆ సరౌండింగ్ ఏరియాలో ఈ కొత్త ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, పైన ఫాల్ సీలింగ్ కూడా బాగుంది, మంచి డిజైన్ చేశారు. ఒక విషయం క్లియర్గా గమనించుకోండి, ప్రతిదీ ఇంచు టు ఇంచు తీయడం జరిగింది. మీరు డైరెక్ట్గా ఇల్లు చూడటానికి వచ్చినా పర్వాలేదు, కాకపోతే వీడియోలో మాత్రం ప్రతిదీ ఇంచు టు ఇంచు తీయడం జరిగింది. ఎందుకంటే మీకు తెలియాలి కాబట్టి, ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది మీకు వీడియోలోనే తెలియాలి కాబట్టి నేను క్లియర్గా వీడియో బాగా తీయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది కామన్ బాత్రూమ్ ఒకటి బయట అవుట్ సైడ్ ఇచ్చారు, అది మెట్ల కింద ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఇది కామన్ బాత్రూమ్ ఒకటే. కింద నుంచి పై వరకు మెట్లు కూడా గ్రానైట్ మెట్లే ఫ్రెండ్స్. ఇది టేక్వుడ్ డోర్ అంతా టేకే ఫ్రెండ్స్. ఇంకా పాలిష్ అది చేయాలి. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు కప్బోర్డ్స్ వర్క్ జరుగుతుంది, కప్బోర్డ్ చేయడం జరుగుతుంది కాబట్టి మామూలుగా మీకు వీడియో తీయడం జరిగింది. ఇంకొక విషయం గమనించాలి, ఆ డోర్ ఉంది కదా, డోర్ ఈస్ట్ ఫేసింగ్ డోర్ ఫ్రెండ్స్. అంటే నార్త్ ఈస్ట్కి గుమ్మాలు ఉన్నాయి. మెయిన్ ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్, అది టేక్వుడ్ డోరు. తర్వాత ఈస్ట్కి కూడా ఒక గుమ్మం పెట్టారు, అది ఈస్ట్కి కూడా ఒక గుమ్మం ఉంది ఫ్రెండ్స్. అంటే దీన్ని చూసుకోవాలి, ఎలా చూసుకోవాలంటే నార్త్ ఈస్ట్ గుమ్మాలు ఉన్న ఇల్లు అనేసి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు హాల్ దగ్గర నుంచి దేవుడి గదికి వచ్చాం ఫ్రెండ్స్. దేవుడి గదిలో కూడా ఒక చూడండి స్పేస్ ఎక్కువగా ఉంది. అలాగే టైల్స్ కూడా, వాల్ టైల్స్ కూడా మంచి టైల్స్ వేయడం జరిగింది, బాగుంది డిజైన్ లోపల. అలాగే ఒక విండో, వెంటిలేషన్కి ఒక విండో ఒకటి ఇచ్చారు, అది పీవీసీ విండో ఫ్రెండ్స్. అంటే ఇటువంటి దోమలు కూడా రాకుండా ఉండడానికి ఉంది. అలాగే కిచెన్కి వచ్చాము, కిచెన్ కూడా క్లియర్గా ఒకసారి మేము తీయడం జరిగింది. ఎల్ షేప్ ఉంది కిచెన్. అలాగే ఆ బ్లాక్ అంతా కూడా గ్రానైట్, వాల్ టైల్స్ కూడా మంచి డిజైన్ టైల్స్ వేశారు, బాగుంది. వెంటిలేషన్ కూడా కిచెన్లో చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒక విండో ఒకటి ఇచ్చారు. అలాగే కప్బోర్డ్స్ చేయాలి, కప్బోర్డ్స్ తయారు చేస్తున్నారు కాబట్టి, ఇంకా వర్క్ జరుగుతుంది కాబట్టి కప్బోర్డ్స్ వేయాల్సి ఉంటుంది. కప్బోర్డ్స్ వేసిన తర్వాత కూడా మీకు క్లియర్గా ఒక వీడియో పెడతాను. ఇంకొక విషయం ఒకటి గమనించాలి మీరు దయచేసి, ఇప్పుడు వర్క్ జరుగుతుంది కాబట్టి ఈ టైంలో మీరు కొనుక్కుంటే కొంచెం రేటు కూడా తగ్గే అవకాశం కూడా ఉంటుంది అనేసి నేను మీకు క్లియర్గా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వాషింగ్కి, కిచెన్ దగ్గర నుంచి డైరెక్ట్గా వాషింగ్కి ఒక డోర్ ఉంది, ఆ డోర్ తర్వాత వాషింగ్కి. ఇది అంటే గిన్నెలు అయ్యి మనం వాష్ చేసుకోవడానికి. పైన అది కప్బోర్డ్స్ చేసిన తర్వాత అది కనిపించకుండా ఉంటుంది కదా ఫ్రెండ్స్. కప్బోర్డ్స్ చేసిన తర్వాత సూపర్ డిజైన్ ఉంటుంది కదా. అలాగే బెడ్రూమ్ గుమ్మాలు కూడా గ్రానైట్ గుమ్మాలు చూడండి, ఈ ఫ్రేమ్ అంతా గ్రానైట్. ఇది బెడ్రూమ్ గుమ్మాలన్నీ గ్రానైటే.
ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా సైజ్ బాగుంది, విశాలంగానే ఉంది. అలాగే దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది, అది కూడా స్పేస్ ఎక్కువ ఉంది బాత్రూమ్ కి కూడా. అలాగే 2 విండోలు ఇచ్చారు ఈ రూమ్ కి, 2 పీవీసీ విండోస్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ రూమ్ కి. పైన పాల్ సీలింగ్ కూడా బాగుంది, డిజైన్ మంచి డిజైన్ చేశారు, అదిగో చూడండి. ఇంకా పెయింట్ కలర్స్ అవి వేయాల్సి ఉంటుంది. రూమ్ బాగుంది ఫ్రెండ్స్, విశాలంగా ఉంది. ఇది ఒక విండో, దోమలు కూడా రాకుండా ఉండటానికి మెస్ కూడా ఇచ్చారు, అంటే పీవీసీ విండో కాబట్టి. అదిగో ఆ కనిపించేదే మనకి ఒక బాత్రూమ్ ఫ్రెండ్స్. అంటే ఈ మాస్టర్ బెడ్రూమ్ కి ఒక బాత్రూమ్ కూడా స్పేస్ ఎక్కువ అని ఇచ్చారు. తర్వాత వాల్ టైల్స్ కూడా కలర్ఫుల్ టైల్స్ వేశారు. ఇంకా కొంచెం వర్క్ జరుగుతుంది కాబట్టి ఇంకా బాత్రూమ్ సూట్లు అయ్యి వేయాలి, అది మాత్రం అటక. ఇప్పుడు రెండో బెడ్రూమ్కి వచ్చాము. ఇది రెండో బెడ్రూమ్ ఫ్రెండ్స్. రెండో బెడ్రూమ్ కూడా బాగానే ఉంది, మంచి విశాలంగానే ఉంది. సూపర్, వెరీ నైస్ అని చెప్పచ్చు. ఇది కూడా, ఈ బెడ్రూమ్ కూడా వెంటిలేషన్ బాగుంది. దీనికి కూడా 2 విండోస్ ఇచ్చారు. అలాగే కలర్ఫుల్ పెయింట్స్ అయితే వేయాల్సి ఉంటుంది, కబోర్డ్స్ వర్క్ జరుగుతుంది కాబట్టి. ఇంకా ఇంటీరియర్ అంటే లోపల ఇంకా పెయింట్లు వేయలేదు. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, బాత్రూమ్ కూడా మంచి బాగుంది, విశాలంగానే ఉంది. పైన పాల్ సీలింగ్ కూడా బాగుంది చూడండి ఫ్రెండ్స్. ఇది ఫేసింగ్ వచ్చారు నార్త్ ఫేసింగ్ ఇల్లు. 146 గజాల్లో ఈ G+1 బిల్డింగ్ కట్టడం జరిగింది ఫ్రెండ్స్. కొత్త బిల్డింగు, కింద 2 BHK ప్లస్ పైన ఒక 2 BHK. కింద మనం ఒక హాల్ చూసాము, ఒక దేవుడి గది చూసాము, ఒక కిచెన్ చూసాము, ప్లస్ డైనింగ్ హాల్ కూడా చూసాం. కాబట్టి తర్వాత ఇంకోటి 2 బెడ్రూమ్లు చూసాము, రెండాటికి అటాచ్డ్ బాత్రూమ్లు కూడా చూసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం మెట్ల ద్వారా. నేను ఎందుకు ఇంత క్లియర్గా తెలియజేస్తున్నాను, ఎందుకంటే ఫ్రెండ్స్ పెద్దవారు అందరూ వయసులో పెద్దవారు అందరూ ఈ వీడియోస్ చూస్తున్నారు, వాళ్ళకి క్లియర్గా అర్థం అవ్వాలి అనేసి నేను క్లియర్గా మీకు వివరాలన్నీ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. పైన ఇది కూడా టేకుడ్ డోర్ ఎంట్రన్స్. అలాగే ఈ డోర్ ప్రత్యేకత ఏంటంటే 2 డోర్లు ఇచ్చారు ఫ్రెండ్స్, డబల్ డోర్ ఎంట్రన్స్. ఇది డబల్ డోర్ ఫ్రెండ్స్. ఇవి కింద అయితే సింగిల్ డోర్ ఇచ్చారు మెయిన్ ఎంట్రన్స్, పైన అయితే డబల్ డోర్ ఇచ్చారు. అంటే లోపల వర్క్ జరుగుతుంది కాబట్టి అది నేను క్లియర్గా మీకు లోపల చూపించడానికి వీలు అవ్వలేదు. ఇప్పుడు పైకి వచ్చేసాము, టెర్రస్ మీద మొత్తం అన్ని చూద్దాం. ఎన్ని పిల్లర్స్ వేశారు ఇవన్నీ క్లియర్గా మీరే గమనించుకోండి. వాటర్ ట్యాంక్ కూడా పెద్ద ఎక్కువ కెపాసిటీ ఉన్న వాటర్ ట్యాంకు. దీని కాస్ట్ వచ్చేసరికి 90 లక్షల వరకు చెప్తున్నారు, మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది. రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు, రేటు కోసం ఆలోచించకండి. ఒకవేళ ఈ ఏరియాలో మీరు ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే గైగల్పాడు, కాకినాడ, ఆంధ్రప్రదేశ్, గైగల్పాడు సరౌండింగ్ ఏరియాలోనే ఈ ఇల్లు ఉంది, దయచేసి గమనించండి. దీనికి 90 లక్షలు చెప్తున్నారు, అది కూడా మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది. రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు ఫ్రెండ్స్, రేటు కోసం అస్సలు ఆలోచించకండి. ఏరియా అంతా చాలా బాగుంటుంది, అన్నిటికీ అందుబాటులో ఉన్న ఏరియా, స్కూల్కి, కాలేజీకి, అన్నిటికీ అందుబాటులో ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.